మరి సరే ఈ టికెట్ ఇచ్చే సమయంలో కొన్ని ఆలోచనల వల్ల మరి ఒక నిర్ణయం తీసుకోబడుతుంది. ఆ నిర్ణయాన్ని పార్టీ నియమాలను బట్టి అందరూ కూడా మరి కట్టుబడి ఉండాలి. మరి ఈరోజు మరి కొందరు కూడా చాలా సేవలు చేస్తున్నారు. అట్లాంటి కొందరు వాళ్ళ అమ్మ అంటారు మీరందరూ కూడా ఆశీర్వదించి ఓటేసి మరి కోటికి మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖచ్చితంగా కైవసం చేసుకుంటుంది. మరి అట్లాంటి మరి మున్సిపాలిటీలో మరి అందరూ కౌన్సిలర్ గా మీరు పంపిస్తే ఈ వాడకట్టు మీ యొక్క తారక నగర్ అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతామని కూడా జరుగుతుందని ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఈరోజు 200 యూనిట్ల కరెంటు బిల్లు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. కరెంటు బిల్లు అసలేదు. మీరు మొత్తంగా బస్సు ప్రయాణం జరుగుతుంది. అవునా? మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. కేసీఆర్ అంతకు చాలా వడ్డీ కూడా ఇవ్వలేదు. మన కాంగ్రెస్ ఇచ్చినంత వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. మరి అట్లే పేదోడికి కేసీఆర్ 10 ఏళ్ల పాటు ఇయ్యలే. ఈరోజు మనం ఇద్దరు తెస్తున్నాం. కేసీఆర్ ఆమె రేషన్ కార్డు కూడా ఇయ్యలే. ఈరోజు రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం. అవునా? రేషన్ కార్డు ఇయ్యలే. రేషన్ కార్డు వచ్చింటే ఈరోజు దాని కొన్ని సమస్యలు కూడా వస్తుంది. రేషన్ కార్డు ఇస్తున్నాం. 100,000 మందికి మరి నేను అనుకుంటా ఈ వార్డుల తారక నగర్ లో కనీసం కొత్తగా 150 మందికి కొత్త రేషన్ కార్డు వచ్చింది. అవునా? మరి ఒకసారి చేతుల్లో కూడా కొత్త రేషన్ కార్డు వచ్చిన చాలా మందికి వచ్చింది. అందరికీ కూడా ప్రభుత్వం రేషన్ కార్డు కోరికలు మున్సిపాలిటీ ఇక్కడ 70 కోట్ల కోరికలు మున్సిపాలిటీ ఒక చిన్న పట్టణాన్ని ఒక నగరంగా తీర్చిదిద్దే కార్యక్రమం, అందంగా తీర్చిదిద్దే కార్యక్రమం రోజు